హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది ఈ వ్లాగ్ అయితే. అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా ఈరోజు దీపం ఏమీ పెట్టుకోలేదండి. ఇంకా పెట్టకూడదని చెప్పేసి ఇంకా పెట్టలేదన్నమాట. ఇంకా పిల్లలకి ఎలాగో లంచ్ బాక్సెస్ కూడా లేవు కదా, ఇంకా కాస్త తీరిగ్గా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ అయితే ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. టిఫిన్స్ ఏంటంటే కొంచెం తీరిగ్గా చేసుకుందాం తర్వాత అని చెప్పి, ఏంటంటే ఎలాగో మా వారికి 9:30కి ఇలా అనమాట. అందుకనే కొంచెం లేట్గా ఇద్దామని చెప్పి, అంటే వేడి వేడిగా చేసిద్దామని చెప్పి ఫస్ట్ వంట చేస్తామనుకోండి, తర్వాత తీరిగ్గా ఇంకా టిఫిన్ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. అయితే ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి అందరికీ కూడాను. దానికోసమే ఫస్ట్ ఏంటంటే ఇంకా బాస్మతి రైస్ మొన్న నేషనల్ మార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అది ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ముందు రైస్ కాస్త ఉన్నాయని చెప్పి ఇంకా ఓపెన్ చేయలేదు. అవి అయిపోయాయి. అందుకని ఇంకా ఈ ప్యాకెట్ తీసి ఫస్ట్ డబ్బాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా బిర్యానీ కోసం అయితే బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టేశాను. ఇంకా మరో పక్క అయితే గుడ్లు కూడా ఉడికించుకుంటున్నానండి. ఉప్పు వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇంకో మరో పక్క ఏంటంటే ఇక్కడ మా చిన్నోడు ఫుల్గా అలిగిపోయాడు అనమాట. ఇంకా వాడికి నచ్చిన టిఫిన్ చెయ్యట్లేదని చెప్పి ఇంకా వాడితోటే మాట్లాడుతున్నాను ప్రజెంట్. చెప్పు, ఏం టిఫిన్ కావాలి? బాగుండా ఈరోజు చేయను. ఈరోజు ఉప్మా చేస్తా. ఏమి దోశ రుబ్బు కూడా లేదురా. ఊతప్పమా? ఊతప్పం చేయను అయితే అందులో కొంచెం ఉల్లిపాయలు వేసి చేసేనా? బాగుండప్పుడు రేపు చేస్తాలే. ఏం కరెక్ట్గా చెప్పు. ఊతప్పం చేసానా? సరే, రేపు కన్ఫామ్గా నేను ఇంకా బోండా చేస్తాను. ఓకేనా? రేపు చేయకపోతే నాకు అడుగు. చూసారు కదండి, ఇంకా మా పిల్లలతో అయితే ఇలానే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ కావాలన్నమాట. పెద్దోడికి ఏంటంటే ఆనియన్స్ వేస్తే నచ్చదు, చిన్నోడికి ఏంటంటే ఆనియన్స్ కొద్దిగా కావాలంటాడు, మా వారికి ఒకటి కావాలి, ఒక్కొక్కరికి ఒకటి కావాలంట. ఇంకా నాకైతే ఈ సమ్మర్ కదా అసలు చేయడానికి కొంచెం విసుగ్గుందంటే వీళ్ళైతే ఒక్కొక్కటి కావాలంటున్నారు. ఇంకా చెయ్యకపోతే అలిగిపోతున్నారు అనమాట. చిరాగ్గా అనిపిస్తుంటది ఒక్కొక్కసారి అయితే. ఇంకా సర్లే ఇంకా తప్పదు. ఇంకా అందుకనే వాడికి నేను మాట ఇచ్చాను, ఇంకా రేపు ఎలాగైనా సరే బోండా చేస్తాను అని చెప్పి. ఇంతకు ముందు రవ్వ దోశ అడిగాడు, ఇంకా దాని నుంచి ఇప్పుడు బోండాకి షిఫ్ట్ అయిపోయాడు అనమాట. ఏంటో సెలవులు కాదు కానీ రోజు ఒక కొత్త ఐటెం చెప్తున్నారండి, ఇది చెయ్యు అది చెయ్యు అని. సర్లే పిల్లలు కదా, ఇంకా బయట వెలుగు అడగట్లేదు, ఇంట్లోటివే కదా. ఇంకా అందుకనే నేను కూడా సరే రోజుకొకటి కాదు కానీ ఇంకా అంటే ఒక 3-4 డేస్కి ఒకటి చేస్తానని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఒప్పించాను అనమాట. ఇంక మా చిన్నోడైతే సరే అని చెప్పాడు. ఇంక ఇక్కడైతే గుడ్లన్నీ కూడా ఉడికిపోయాయండి. ఇంకా వాటికి పెంకు తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ గుడ్లు ఏంటంటే వేయించుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి ఈ గుడ్లన్నిటిని వేసేసి ఇంకా కొద్దిగా వేయించుకుంటున్నాను అనమాట. అయితే మనకి బిర్యానీకి కొంచెం ముందు వేయించుకుంటేనే బాగుంటుంది గుడ్లన్నిటిని కూడాను. ఇంకా అందుకనే ఇక్కడైతే వేయించేస్తున్నాను. ఇంకా వేయించేసి ఇంకా వాటినైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అంటే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, షాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగా వేయించుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. అయితే ఇంకా ఇవి ఆనియన్స్ అని ఉడికేలోపు అంటే వేగేలోపు మరో పక్క ఏంటంటే రైస్ కోసం వాటర్ పెట్టేసి ఇంకా అందులో కొంచెం బిర్యానీ మసాలా దినుసులు, అంటే మనం ఇందులో ఏం వేసుకున్నామో రైస్లో కూడా అలానే వేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, అలాగే కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను. ఉప్పు అనేది మనకు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇంకా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే మరిగించుకుంటున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయండి.
ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటిని కొంచెం వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు పెరుగు వేసి ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసి ఇంకా క్యూబ్స్ లాగా పెట్టుకున్నాను అనమాట. వాటినైతే ఒక 4 వేసుకున్నాను. మీరైతే ఇంకా కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసేసుకొని ఇంకా మొత్తం బాగా కలిపేసి ఇందులో ఒక చిన్న గ్లాసులంతా వాటర్ వేసేసి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో కొద్దిగా ఉడికించుకోవాలి. బ్రష్ చేసి స్నానం చేయనా బాగుంటుంది చేస్తాను. ఇప్పుడు చెప్పావు కదా ఓకే అన్నావు, మళ్ళీ ఇప్పుడే ఓకే అన్నావు కదమ్మా. రేపు పంప చేస్తాను అన్న బాగుండా, సరేనా? బాగుండే కానీ నేను రెండింటిలో ఏదో ఒకటి చేస్తాను రేపు. నువ్వు అడిగావు కదా, సరే చేస్తాను రేపు బాగుండే పక్కా చేస్తాను నేను, సరేనా? మరి ఒక్కొక్కరు కావాలంటే కష్టం కదా. నీకు బాగుందా అంటాడు, అన్ని రోజు అంటాడు. అబ్బా సరే ఏదో చేస్తాను దగ్గర బ్రష్ చేయండి. టైం అవుతుంది లేదన్నా, బ్రష్ చేసి టైం అవుతుంది లేదన్నా. చూసారండి మా పిల్లలైతే ఎలా గొడవ పడుతున్నారో. అసలు ఏమైందంటే మా చిన్నోడు ముందు ఒప్పుకున్నాడు కదా, సర్లే ఈ రోజుకి ఊతప్పం వేసేయమని చెప్పి మా పెద్దోడికి వచ్చి అడిగాను, చిన్న నీకు కూడా ఊతప్పం వేసేస్తాను అంటే, లేదమ్మా నాకు వేరేది చెయ్యు అని చెప్పాడు. ఇంకా వాడి కోసం సరే అని అంటే మా చిన్నోడు మాత్రం అన్ని కోసం మాత్రం అడిగింది చేస్తావు, నా కోసం అడిగింది చేయవు అని ఇంకా గొడవ పడుతున్నాడు అనమాట. ఇంకా ఇలానే ఉంటుంది వీళ్ళతో అయితే. ఇంకా వాళ్ళకైతే చెప్పేశాను, ఇంకా వాళ్ళు బ్రష్ చేస్తున్నారనమాట. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా ఇక్కడైతే ఈ గ్రేవీ మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఇంకా మరో పక్క రైస్ కూడా వేసేసాను. ఇంకా రైస్ అయితే ఉడుకుతుందనమాట. ఇందులో అయితే ఇంకా గ్రేవీ చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్నాం కదా, ఇంకా గుడ్లన్నిటినీ కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఒక్క 2 నిమిషాలు దాన్ని అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇది ఉడికేలోపు రైస్ అయితే ఒక పక్క అయిపోయింది. ఇంకా రైస్ని అయితే ఈ గుడ్ల మీద లేయర్లుగా వేసేసి ఇంకా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో చివరిగా కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి అయితే అయిపోయిందండి, కొద్దిగా ఉంటే అదైతే వేసేసాను. ఇదేంటంటే బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట నెయ్యి. ఇంకా కొద్దిగా తెచ్చాను, ఇంట్లో కొంచెం మేగడ ఉంది అది చేసుకోవాలి. ఈరోజు నెయ్యి కూడా చేస్తానన్నమాట. ఇంకా నెయ్యి కొద్దిగా ఉంటే ఇంకా అది కూడా వేసేసి ఇంకా మూత పెట్టేశాను. ఇంకా మూత పెట్టేసి ఇంకా దాన్ని అయితే సిమ్లోనో జస్ట్ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా దాన్ని అయితే నేను దమ్ చేసుకుంటున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఊతప్పం అయితే వేసేసాను. ఇంకా మా పెద్దోడికి ఏంటంటే ఉప్మా చేశాను అనమాట. మా పెద్దోడికి మా వారికి ఉప్మా చేశాను. చిన్నోడికి మాత్రం ఊతప్పం వేసేసి కొంచెం చట్నీ వేసి ఇచ్చేసాను. ఇంకా మరో పక్క ఇది రైతా అయితే చేస్తున్నానండి. కొద్దిగా చేస్తున్నాను అన్నమాట. మా వారి కోసం మాత్రమే, మా కోసం తర్వాత చేసుకుందామని చెప్పి. ఇంకా ఇందులో ఏంటంటే కొంచెం క్యారెట్ తురుము కూడా వేసాను. క్యారెట్ తురుము వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఉల్లిపాయలును, పెరుగు, క్యారెట్ తురుము, కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసేసి ఇంకా కలిపేసి అయితే దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకో మరో పక్క అయితే చూస్తున్నారు కదా, మా చిన్నోడికి ఏంటంటే చట్నీ చేశాను కదా, నేనేంటనుకున్నానంటే ఉప్మా మీద కూడా కొద్దిగా చట్నీ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటే మా చిన్నోడు ఏమన్నాడంటే నా ఒక్కడికే చట్నీ ఎవరికి ఇవ్వను అని చెప్పి ఇంకా వాడి దగ్గరే పెట్టుకొని మొత్తం అయితే తింటున్నాడు. మా వారు ఇంకా సరేలే వాడికి నచ్చింది అంటున్నాడు కదా, మళ్ళీ అల్లరి చేస్తాడు ఎందుకు అని చెప్పి ఇంకా వాడికైతే ఇచ్చేసారు, మొత్తం నువ్వే తినేసే అని చెప్పి. ఇంకో మరో పక్క బిర్యానీ కూడా అయిపోయిందండి. ఇప్పుడే వీడియో అంతా ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడ్ అయితే చేశాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా భోజనం అయితే తింటున్నాం అనమాట. ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను కదా, ఇంకా అదైతే తింటున్నాము.
మా చిన్నోడదైతే ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది. 12 గంటలకి ఇలా ఒకసారి తినేసాడు. మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాడు. చాలా బాగుందండి బిర్యానీ అయితే. ఎంత బాగా వచ్చిందో, చాలా పొడి పొడిగా వచ్చింది బిర్యానీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను మా చిన్నోడు తినేస్తాము, మా పెద్దోడైతే తర్వాత తింటాడనమాట. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎంత పొడి పొడిగా వచ్చిందో. మార్నింగ్ ఏంటంటే బిర్యానీ అయిపోయిన తర్వాత మా వారికి క్యారేజ్ కట్టేసి అయితే పంపించేశాను. ఇంకా ఇప్పుడైతే నేను పిల్లలు తింటున్నాం అనమాట. మేము తినేటప్పటికే ఇంకా మా పెద్దోడు కూడా అడిగేస్తే ఇంకా వాడికి ఇంకా వేసేసాను. ఇంకా తినేసిన తర్వాత నేను మా చిన్నోడు కాసేపు పడుకున్నాము. మా పెద్దోడు మాత్రం అసలు పడుకోవట్లేండి. ఇంకా మా చిన్నోడు లేచిన తర్వాత వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా నెయ్యి చేద్దామని చెప్పి ఇంకా ఇదో మీగడైతే ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవేంటంటే మార్నింగ్ పాలు వచ్చాయన్నమాట. ఇంకా పాలని మరగబెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఏంటంటే మీగడ అనేది కొంచెం థిక్గా అవుతుంది కదా. ఇంకా వాటిని అయితే తీసి ఇంక ఇలా పక్కన పెట్టుకున్నామంటే మీగడ వస్తుంది, అది నెయ్యి వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు తీసి మీగడ అంతా తీసేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఈ పాలతో అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా మా వారు ఇంకా వచ్చేస్తున్నారనమాట. ఫోన్ చేసి చెప్పారు వచ్చేస్తున్నాను టీ పెట్టి అని చెప్పి. ఇంకా అందుకనే ఇంకా ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టీలో ఏంటంటే నేను ఎప్పుడు కూడాను నార్మల్ గా అల్లమును ఇంకా యాలకులు అయితే వేస్తాను. ఇవి గేదె పాలు కదా, అల్లం అయితే వేయట్లేదండి, ఓన్లీ యాలకులు అయితే వేసుకుంటున్నాను. ఒక్క యాలకులు మాత్రమే వేస్తుంటే టీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందులోని ఈరోజు బెల్లం టీ కూడా చేశాను అనమాట. ఇప్పుడు చల్లగా అనిపించిందండి, కొంచెం వీడియో తీయగానే చల్లగా అనిపించింది కదా. ఇంకా టీ అయిపోయిన తర్వాత ఇంకా అలా పైకి అయితే వచ్చామండి. కింద అయితే కొంచెం వేడిగా ఉంది, అందుకే పైన కొద్దిగా చల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పి పైకి వస్తే అదే విషయం చెప్తున్నాను, పైన చాలా చల్లగా ఉంది ఇంట్లో కన్నా అని చెప్తే మా వారు వెటకారంగా వీడియో తీస్తున్నావు కదా అందుకే చల్లగా ఉంటుందిలే అని చెప్పి వెటకారంగా మాట్లాడుతున్నారు అనమాట. నేను కూడా అవును వీడియో తీస్తున్నాను అందుకే చల్లగా ఉంది అని చెప్తున్నాను. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా నేను మా వారు అలాగా వాకింగ్ అయితే చేస్తున్నామండి. నార్మల్గా అయితే ఒక్కదాన్నే వచ్చి అప్పుడప్పుడు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. మా వారికి ఎంత పిలిచినా రారండి, ఇంట్లోనే ఉంటారు అలానే. ఇది రోజైతే అలా బలవంతంగా పట్టనొచ్చాను. ఎందుకు ఇంత వేడిలో ఉంటావు, ఒకసారి అలా పైకి వెళ్ళామనుకో చల్లగా ఉంటుంది కదా, కాసేపు ఉండి పొన్ను వచ్చేద్దు గాని నేను తర్వాత వస్తానులే అని చెప్తే ఇంకా అలా బలవంతంగా పట్టిన వెళ్తే ఇంకా అతనైతే వచ్చారు. ఇంకా టీ అయితే తాగేసి అతనైతే బయటికి వెళ్ళిపోయారనమాట. నేను కాసేపు ఇంకా అలా తిరిగేసి ఇంకా కిందకైతే వచ్చాను. ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే ఇంకా స్నాక్స్ ఇస్తున్నానండి. పిల్లలు నేను అంటే మా వారు కిందకి వచ్చేటప్పటికే మా పిల్లలు అయితే ఆడుకొని వచ్చేసారు. ఇంకా నాకైతే పిలిచారనమాట. ఇంకా పిలిచిన తర్వాత ఆకలేసిందంటే ఇంకా ఈరోజు స్నాక్స్ ఏం చేయలేదు. ఇంట్లో అయితే మిక్చర్ ప్యాకెట్ ఉంటే ఇంకా ఆ మిక్చర్ అయితే ఇచ్చేసాను వాళ్ళకైతే. ఇంకా పిల్లలైతే తింటున్నారు. ఇంకా మరో పక్క అయితే నేను నెయ్యి చేద్దామని మేగడ్లు అయితే బయట పెట్టాను కదా, ఇంకా వాటిని ఏంటంటే ఒక కడాయిలో అయితే వేసుకున్నాను అనమాట. అయితే చాలా మంది నెయ్యి చేయడం కోసం మిక్సీలో వేసుకుంటారు, లేదంటే కవ్వంతో చిలుకుతారు, లేదంటే విస్కర్తో చిలుకుతారు కదా. ఇంకా అలా కాకుండా నేనేం చేస్తానంటే చాలా సింపుల్ గా చేసేస్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ మేగడ్లన్నిటిని ఒక కడాయిలో వేసుకొని ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే అనుకోకుండా గ్లాసు వాటర్ వేసేసాను అనమాట. నార్మల్గా అయితే అర గ్లాసు వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇంకా స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో దగ్గరుండే బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా ఇలా కలుపుతుండేటప్పటికి కాసేపటికి ఈ విధంగా మొత్తం కూడా కరిగిపోతుంది. ఇలా కరిగేటప్పుడు అంచులకి ఏంటంటే ఈ నెయ్యి మొత్తం కూడా మీగడలు మొత్తం కూడా పట్టేస్తుంది కదా, దాన్ని మొత్తం కూడా తీసుకుంటూ ఇంకా గరిటతో అయితే కలుపుతూ ఉండాలండి. ఇంకా కాసేపటికి ఈ విధంగా మొత్తం కూడా దగ్గర పడుతుంది అనమాట. మనకి నెయ్యి అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి ఒక 40 మినిట్స్ ఇలా పడుతుందండి. అంటే మీరు దగ్గరే ఉండి హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకుంటే మాత్రం కరెక్ట్ గా ఒక 25 మినిట్స్ లో ఇలా అయిపోతుంది. లేదు సిమ్ లో పెట్టుకుంటూ అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ సిమ్ లో పెట్టుకుంటూ చేసుకుంటే మాత్రం ఒక 40 మినిట్స్ వరకు అయితే పడుతుంది. కానీ చాలా ఈజీ ప్రాసెస్ మాత్రం ఇది మాత్రం. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి దగ్గరుండి. లేదు టైం లేదు మనకి అంటే దగ్గరుండి చేసుకోలేము అని అనుకుంటే మాత్రం సిమ్ లో పెట్టి చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి. నెయ్యి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
చూసారా ఇంకా అలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి ఇంకా నెయ్యి అయితే ఇలా తయారైపోతుంది. చాలా త్వరగా అయిపోతుందండి నెయ్యి అయితే. అడుగు కూడా అంత మాడిపోదన్నమాట. నేనేంటంటే కొంచెం కలుపుతూ ఉండడం వల్ల అడుగు కూడా మాడిపోలేదు. నార్మల్‌గా అయితే ఇది కూడా మాడదండి. కాసేపు నేను వేడిగా ఉందని చెప్పి ఇంకా హాల్ రూమ్‌కెళ్ళి కూర్చునేసరికి కొంచెం అడుగు పట్టిందనమాట. నార్మల్‌గా అయితే ఇది కూడా అస్సలు మాడదు. చాలా వస్తుంది. ఇంకా నెయ్యయితే తయారైపోయింది. దీన్నైతే పూర్తిగా చల్లార్చేసాను. చల్లార్చిన తర్వాత ఇలా వడబోసుకుంటున్నాను. ఇంకా వడబోసుకున్న తర్వాత దీన్నైతే ఇంకా స్టోర్ చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే నేను స్టోర్ చేసుకోవట్లేదు. నెయ్యయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, అలాగే రెసిపీస్ ఎలా అనిపించాయని కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.